హలో, వెల్కమ్ టు డైనమిక్ న్యూస్. డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త నోటిఫికేషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక నోటిఫికేషన్ అనగానే మీరేమీ జాబ్ నోటిఫికేషన్ కాదు, ఇది వైన్ షాప్ టెండర్లకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. 2 సంవత్సరాలకు గాను ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. గత సంవత్సరం 2 లక్షల రూపాయలుగా ఉన్న ఈ టెండరు ఇప్పుడు 3 లక్షలుగా, అంటే ₹1,00,000 పెంచి మరి ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక దీనిపై వైన్ షాపులు నిర్వహించాలనుకునేవారు, అలాగే కొత్తగా వైన్ షాపులు నిర్వహించాలనుకునేవారు, అలాగే మాకు ఏమైనా లక్కీగా ఆ వైన్ షాప్ టెండర్లో మాకు దక్కితే మేము దాని గుడ్ విల్ తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళకు అమ్ముకోవచ్చు అనే భావనతో కూడా చాలామంది అయితే ఈ టెండర్లు వేస్తారనే ఒక ఆలోచనకైతే ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ టెండర్ల ప్రక్రియ ద్వారా ఈసారి 5,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్జించాలని కూడా చూస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక దానికి సంబంధించిన పూర్తి వార్త అయితే మన దగ్గర ఉంది, ఒకసారి చూద్దాం. వైన్ షాపుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అప్లికేషన్ వల్ల సర్కారుకు దాదాపు 5,000 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్లికేషన్ రుసుము గతంలో 2 లక్షల రూపాయలు ఉండగా దానిని 3 లక్షలకు పెంచారు. మరొక వైపు మద్యం షాపులను దక్కించుకుంటే మంచి లాభాలు వస్తాయని దరఖాస్తుదారులు భావిస్తున్నారు. దీంతో గతంలో కన్నా ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటారని అధికారులు ఒక అంచనాకి వచ్చినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. అంటే మద్యం షాపుల్లో ఖచ్చితంగా మాకు టెండర్లో మద్యం షాపు దక్కితే ఈ 2 సంవత్సరాలు మేము బాగా సంపాదించుకోవచ్చు. అంటే తెలంగాణలో ఏ వ్యాపారం నడిచినా నడవకపోయినా మద్యం వ్యాపారం మాత్రం చాలా అద్భుతంగా నడుస్తుంది. దానికి కరువుతో సంబంధం లేదు, మంచితో సంబంధం లేదు, చెడుతో సంబంధం లేదు. ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగా ఉండే మద్యం దుకాణంలో ఖచ్చితంగా మాకు టెండర్లో దక్కితే మాకు సిరుల పంట పండినట్టే అని భావించి టెండర్లలో చాలామంది పాల్గొనే అవకాశం ఉంది అని తెలంగాణ ప్రభుత్వం అలాగే అధికారులు భావించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక ఈ టెండర్ల ప్రక్రియలో 5,000 కోట్లకు పైగా ప్రభుత్వం ఆర్జించాలని కూడా చూస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. షాపుల లైసెన్స్కు పోయినసారి దాదాపు 1,32,000 దరఖాస్తులు వచ్చాయి. దీనివల్ల అప్పటి సర్కార్కి 2,645 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి ఫీజును అదనంగా 1,00,000 పెంచడంతో అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక షాపుల కేటాయింపు ప్రక్రియ ఫైరవీలు లేకుండా ఉండటం, ప్రజల ముందే లక్కీ డ్రా నిర్వహించి షాపులను కేటాయిస్తుండటంతో చాలామంది దరఖాస్తు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారని అధికారులు భావిస్తున్నారు. ఇక ఒకవేళ లక్కీ డ్రాలు షాపు దక్కితే పెద్ద ఎత్తున గుడ్ విల్ తీసుకొని కూడా మనం ఆ షాపును వేరే వారికి కేటాయించవచ్చని భావించి ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అలాగే ఉద్యోగస్తులు, అలాగే సాధారణ వ్యక్తులు కూడా, అంటే మద్యం వ్యాపారంపై ఇష్టం లేని వ్యక్తులు కూడా లక్కీ డ్రాలో పాల్గొంటారు అని కూడా అధికారులు ఒక అంచనా వేస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక అంటే ముఖ్యంగా గత సంవత్సరంలో అంటే 2,645 కోట్ల రూపాయలు ఈ టెండర్ ప్రక్రియ ద్వారా గతంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందట. ఈసారి 5,000 కోట్లు, అంటే 2 లక్షలు, గతంలో 2 లక్షలు ఉండేది, ఇప్పుడు 1,00,000 పెంచారు. అలాగే ఎక్కువ మంది టెండర్లో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి 5,000 కోట్ల రూపాయలు మేము ఖచ్చితంగా ఆర్జించే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. కులాల వారీగా చూస్తే ఈసారి మద్యం షాపులు ఏ కులానికి ఎంత శాతం కేటాయించారో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక కులాల వారీగా
ఈసారి మద్యం షాప్ కేటాయింపుల్లో గౌడ సామాజిక వర్గానికి 15% కేటాయించినట్టుగా మనకైతే తెలుస్తుంది. అలాగే ఎస్సీలకు 10% కేటాయించడం జరిగింది. అలాగే ఎస్టీలకు 5%గా డిసైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇక భాగస్వామ్య సంస్థలు కంపెనీలు దరఖాస్తు చేయడానికి సైతం అనుమతించినట్టుగా కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకే దరఖాస్తుదారుడు ఒక లిక్కర్ షాపునకు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని కూడా ఈసారి అధికారులు కల్పించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. లాటరీ ప్రక్రియ ద్వారా జిల్లాల వారీగా కలెక్టర్ల సమక్షంలో పారదర్శకంగా జరుగుతుందని కూడా వారైతే అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే ఇక మున్సిపాలిటీలకు సంబంధించి జిహెచ్ఎంసీ అలాగే కార్పొరేషన్లలో 5 కిలోమీటర్ల పరిధిని కూడా నిర్ధారించారంట. మున్సిపాలిటీ అలాగే రూరల్ ఏరియాలో 2 కిలోమీటర్ల పరిధి నిర్ధారించడం జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే రిటైలర్ మార్జిన్ కూడా అంటే దుకాణదారులకి మద్యం దుకాణం కేటాయించ వచ్చిన వారికి గవర్నమెంట్ ఎంత పర్సెంటేజ్ మార్జిన్ ఇస్తుందనేది కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇక వారి మార్జిన్కి వచ్చేసి ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్పై 27% పర్సెంటేజీ మద్యం అమ్మిన మద్యం షాపుల వారికి గవర్నమెంట్ ఇస్తుందని కూడా వారైతే చెప్పడం జరిగింది. ఇక ఫారిన్ లిక్కర్పై 27%, అలాగే ప్రీమియం కేటగిరీ అలాగే మీడియం కేటగిరీ ఫారిన్ లిక్కర్పై 20%, అలాగే బీరుపై 20% మార్జిన్ని ఈ లైసెన్స్ పై దక్కించుకున్న షాపులో వారికి ప్రభుత్వం ఇవ్వనున్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇక 6 స్లాబుల్లో ఎక్సైజ్ శాఖ లైసెన్సుల్ని కూడా జారీ చేసినట్టుగా చెప్పడం జరిగింది. ఈ లైసెన్స్ అనేది 2011 జనాభా లెక్కల ప్రకారం ఆ జనాభా లెక్కని పరిగణలోకి తీసుకొని ట్యాక్స్ని నిర్ణయించినట్టుగా కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా అంటే 2011 జనాభా లెక్కల ప్రకారమే ప్రస్తుతం మేము ట్యాక్స్ని నిర్ణయించామని కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇక ఎంత జనాభాకి ఎంత ట్యాక్స్ కేటాయిస్తున్నాం అనేది కూడా అధికారులు అయితే మనకి చెప్పడం జరిగింది. ఇక జనాభా పరంగా చూస్తే 5,000 జనాభా ఉన్న ఏరియాకి 50 లక్షల రూపాయలు ట్యాక్స్ని షాపు వారు కట్టాల్సిందిగా నిర్ణయించినట్టుగా వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఇక 5,000 నుంచి 50,000 జనాభా ఉన్న దగ్గర 55 లక్షల రూపాయలు ట్యాక్స్ని వారు నిర్ణయించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక 50,000 నుంచి 1,00,000 జనాభా ఉన్న ప్రాంతానికి 60 లక్షల రూపాయలు ట్యాక్స్ కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇక 1,00,000 నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతానికి 65 లక్షల రూపాయలు కేటాయించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉన్న ఆ ఏరియాకి 85 లక్షల రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి అని నిర్ధారించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక 20 లక్షల పైన జనాభా ఉన్న ఏరియాకి 1,10,00,000 రూపాయలు ట్యాక్స్గా నిర్ణయించినట్టుగా కూడా ప్రభుత్వ మద్యం అధికారులైతే చెప్పడం అయితే జరిగింది. ఇక ఎవరైనా మద్యం షాపులు పెట్టాలనుకునేవారు ఈ నోటిఫికేషన్లో పాల్గొనవచ్చు. ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.